ఇక్కడ మీద వీల్ ఉంది కదా, ఆ వీలే మెయిన్ థింగ్ అనమాట. ఆ వీలే అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది, అటు సైడ్ తిప్పితే అప్ అని చెప్పి, ఇటు సైడ్ తిప్పితే డౌన్ అని చెప్పి. మరీ దగ్గరికి అయిపోయింది, అప్పడంలాగా గట్టిగా దగ్గరికి అయిపోయింది అనుకోండి ఈ రెండు, అప్పుడు బాగా ప్రింట్ అవుద్ది. కాకపోతే కొంచెం ఈ నట్స్ ఇవన్నీ లూజ్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు లేనిపోని ఇవన్నీ వస్తాయి. నార్మల్గా చాలామంది అంటారు ప్రింట్ టీషర్ట్లు కొనేయండి, మిషన్ కొనేయండి, ప్రింట్ వేసేయండి, అంతే చెప్తారు. కాకపోతే ఆ ప్రింట్ వేసే పద్ధతి కరెక్ట్గా ఉండాలి, లేదు అంటే టీషర్ట్లు పోతాయి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు తమిళలో చూసిన విధంగానే ఇప్పుడు మనం టీషర్ట్ ప్రింటింగ్ ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాం అనమాట. నేనే చూపిస్తాను. సో మనమైతే డైరీ కూడా మెయింటైన్ చేస్తాం. ఎంత ఆన్లైన్ బిజినెస్ అయినా సరే డైరీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇందులో కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మనం ఇంటర్నెట్ని నమ్మలేము. సో ఇప్పుడైతే ఈరోజు ఎవరెవరికి ప్రింట్ చేయాలో వాళ్ళకి ఈరోజు నేను ప్రింట్ చేస్తాను. అది మీకు చూపిస్తాను, మీకు ఎలా ప్రింట్ చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మిషన్కి నంబర్ ఉంటుంది కదా, టైము, హీట్ టైము, ఇదంతా సెట్ చేయడం చాలా కష్టం అనమాట. ఒక్కోసారి టీషర్ట్లు పోతుంటాయి, కాలిపోతుంటాయి. సో ఆ టెన్షన్ ఏం లేకుండా నేనెంత టైం పెడుతున్నాను, నేనెంత హీట్ పెడుతున్నాను అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? దాన్ని బట్టి మీరు కొత్త వాళ్ళు అయితే దాన్ని బట్టి మీరు టీషర్ట్లు వేస్ట్ చేసుకోలేరు, నీట్గా ప్రింట్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఎవరెవరికైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో వాళ్ళ లిస్ట్ ఉంది నా కాడ, వాళ్ళు తీసి నేను ఇప్పుడైతే ప్రింట్ చేస్తాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట మన మెషిన్, ఇది 16x24 వస్తుంది. సో ఇప్పుడైతే మనం స్విచ్ అయితే వేసేద్దాం. స్విచ్ చేయగానే ఇక్కడ కౌంట్ అవుతుంది చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ఇది రెడ్ కలర్లో ఉండేది హీట్ అనమాట. ఇప్పుడు 28 ఉంది ప్రజెంట్, అది 200 అవ్వాలి. గ్రీన్ కలర్లో ఉండేది టైం అనమాట. అక్కడ మిషన్ మీద ఉంటుంది, మీరు ఏ మిషన్ తీసుకున్నా సరే టెంపరేచరు తర్వాత టైం అని చెప్పి ఉంటుంది. అక్కడ యారో మార్కులు ఉంటాయి, డౌను అప్ అని చెప్పి. అప్ మీద క్లిక్ చేస్తుంటే లాంగ్ ప్రెస్ చేసినా సరే స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట హీట్. అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అది 200 పెట్టుకోండి, ఇది 10 పెట్టుకోండి, 10 సెకండ్స్ పెట్టుకోండి. చాలామంది 8 సెకండ్స్ పెట్టమంటారు, కానీ 10 సెకండ్సే బెటర్ అనమాట. డిటిఎఫ్ గురించి మాట్లాడదాం. ఇదే అనమాట డిటిఎఫ్ అంటే షీట్ ఉంటుంది. ఇది ఇక్కడ చిన్న పేపర్లా ఉంటుంది, దానిపైన ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది అనమాట, ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ వైట్ కలర్లో ఈ గమ్ ఉంటుంది అనమాట. వైట్ కలర్లో ఉండేదంతా గమ్ము. ఆ బ్యాక్ సైడ్, ఆ వైట్ కలర్కి బ్యాక్ సైడ్ ప్రింట్ ఉంటుంది మనది ఫోటో. ఇవతల వైపు తిరిగేస్తే ఇక్కడ ఫోటో నీట్గా ఉంటుంది, క్వాలిటీలో ఉంటుంది, ఓకేనా? బ్యాక్ సైడ్ వచ్చేసరికి అది గమ్ అనమాట. ఇది వైట్ కలర్లో ఉండేది గమ్, ఆ గమ్మే టీషర్ట్కి అంటుతుంది అనమాట, ఓకేనా? ఇది డిటిఎఫ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసరికి మీరు ఏ క్లాత్లో అయినా సరే మీరు పెట్టేయచ్చు అనమాట, అంటే స్టిక్ చేసుకోవచ్చు. లైక్ ఏ క్లాత్లో అయినా సరే దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట మనం, ఓకేనా? ఇప్పుడైతే మనం అది హీట్ అవుతుంది, ఇప్పుడు 93కి వచ్చేసింది. సో అది 200 అవ్వాలి. నేను సింగిల్గా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇలా రోల్ వస్తుంది అనమాట మనకి, ఇదిగోండి ఇలా రోల్ వస్తుంది. ఇది దగ్గర 2 మీటర్, ఇది చాలా పెద్దది వస్తుంది రోలు. నేను ఇందులో కట్ చేస్తాను, ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇందులో కట్ చేసుకోవాలి, ఓకేనా? ఇదిగోండి ఇవన్నీ మూవీ ప్రింట్స్. ఇవన్నీ మీకు ఈ మూవీ ప్రింట్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫ్యాబ్రో స్టోర్ అఫీషియల్ అని ఉంటుంది. లైక్ 8K ఫాలోవర్స్ ఉంటారు, ఓకేనా? అది ఒకసారి చెక్ చేయండి. రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాము. ఇప్పుడైతే ఇదే అనమాట కస్టమర్ ఫోన్ నెంబరు, అంటే లైక్ కస్టమర్ వాట్సాప్లో చాట్ చేస్తారు మనకి ఆర్డర్ పెట్టాలంటే. ఇంతకుముందు వెబ్సైట్ ఉండేది, వెబ్సైట్ వచ్చేసరికి కొంచెం
ఇంకా కొంచెం డెవలప్ చేసాము, దాన్ని అప్డేట్ చేసాము. సో దానివల్ల వాట్సాప్లోనే ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయి. సో ఇప్పుడైతే మనకి ఇది ఈ ఫోటో అనమాట. ఇప్పుడు మీకు చూపించాను కదా డిటిఎఫ్, ఇది ప్రింట్స్ కూడా వచ్చాయి. సో ఏ సైజు ఏ కలర్ ఏంటనేది ఇక్కడ మాకు డీటెయిల్గా రికార్డులో ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. కస్టమర్ వచ్చేసరికి ఈయన ఉదయ్, బ్లాక్ ఎక్సెల్ అనమాట. ఓకేనా, ఈ బ్లాక్ ఎక్సెల్ టీ షర్ట్ ఇప్పుడు తీయాలి మనం. ఇదే అనమాట బ్లాక్ ఎక్సెల్. సో ఇప్పుడైతే మనం నీట్గా దీన్ని తీసేద్దాం. మన టీ షర్ట్ క్వాలిటీ చూసుకుంటే నెక్ వచ్చేసరికి చాలా థిక్నెస్ ఉంటుంది అనమాట, హెవీ థిక్నెస్. నెక్ ఒకటే కాదు, టీ షర్ట్ మొత్తం థిక్నెస్ ఉంటుంది, హెవీ థిక్నెస్ ఉంటుంది. సో ఇది 240 GSM వస్తుంది, లూప్ నెట్ అనమాట. క్వాలిటీ అయితే పక్కాగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఎవరైనా స్టార్టింగ్లో బిజినెస్ చేస్తే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే మీరు మంచి క్వాలిటీ ఇచ్చారంటే కస్టమర్ ఖచ్చితంగా ఇంకోసారి ఆర్డర్ పెడతారు. మాకు రెగ్యులర్గా వచ్చిన కస్టమర్సే ఎక్కువ. అంటే ఒకసారి ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంకోసారి ఆర్డర్ పెడతా ఉంటారు, అదనమాట. సో ఇప్పుడైతే ఈ టీ షర్ట్ మిషన్ మీద ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రింట్ ఫ్రంట్ వేయాలనుకోండి, ఫర్ సపోజ్ ప్రింట్ ఫ్రంట్ వేయాలనుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలాగా ఫ్రంట్ వేయాలనుకుంటే. లేదు బ్రో బ్యాక్ సైడ్ వేయాలి ప్రింట్ అనుకోండి, ఇగోండి నేను ఫ్రంట్ వేసి చూపిస్తాను. ఇగోండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇది 16x24 కదా. సో దానివల్ల ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రింట్ ఇక్కడ వేసుకోవచ్చు మనం. ప్రింట్ ఇలా పెట్టేయడమే. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ గ్లో అనేది టీ షర్ట్కి ఉండాలి. ఇలాగా ఫోటో మీద, ఫోటో అయితే పైకి ఉండాలి. ఇలా పెట్టారనుకోండి ఈ దీనికంటే వస్తుంది. ఓకేనా, అది మ్యాటర్. ఇక అది అలా ఉండిపోద్ది, అది ఆ తర్వాత మళ్ళీ తీయడానికి అవ్వదు. ఈ వైట్ షీట్ మార్చుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో ఇదనమాట, ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టేసి దీన్ని కిందకి లాగితే ప్రింట్ అయిపోద్ది. అది కూడా మీకు చూపిస్తాను. నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ మనకు కనిపించకూడదు. ఇక్కడ కొంచెం లైట్గా కనిపించాలి, మిగతాదంతా అవతల వైపు ఉండాలన్నమాట. ఓకేనా, సో మొత్తం సెట్ చేసుకోవాలి. మధ్యలో ఉగ్గులు ఏమైనా ఉన్నాయో లేవనేది సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ తీసుకొని ఇక్కడ పెట్టాలి ప్రింట్. ఇదిగోండి ప్రింట్, ఆ నెక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి శాంపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఫ్రంట్ వేయాలి. ఇప్పుడు ఎక్కడ వేయాలి బ్రో అంటే ఇక్కడ చెస్ట్ మీద వేయాలన్నమాట. ఇది ఇక్కడ నెక్కి ఒక 4 ఫింగర్ పెట్టుకున్నారంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ నెక్కి 4 ఫింగర్ గ్యాప్లో ఇది పెట్టాలి. ఇక్కడ ఫోటో స్టార్టింగ్ ఎడ్జ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రింట్ సైజ్ కొంచెం పెద్దది, ఇది A3కి కొంచెం పెద్దది. సో దానివల్ల నేనేం చేస్తానంటే ఇది ఇలా మారుస్తాను. ప్రింట్ ఇక్కడ పెట్టేస్తాను చూడండి. 4 ఫింగర్ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి. అంతా ముందే చూసుకోవాలి. మళ్ళీ తర్వాత ప్రింట్ అయిన తర్వాత తీయలేము, పోయినట్టే ఇంకా టీ షర్ట్. ఓకేనా, చూడండి అక్కడ 200 అయిపోయింది టైము, అదే టెంపరేచర్ అండ్ టైము. ఇప్పుడైతే ఇది ఉంది కదా, ఇక్కడ ఎక్కడ టచ్ చేసినా పర్వాలేదు. దీన్ని ఎక్కడ టచ్ చేసినా ఏం కాదు. కానీ ఇగోండి ఇక్కడ మాత్రం టచ్ చేయకూడదు. అక్కడ వార్నింగ్ కూడా ఇస్తారు, ఈ రాడ్స్ మీద టచ్ చేయకూడదు. టచ్ చేయకూడదు. దాంతోపాటు ఈ పైన కూడా టచ్ చేసినా కొంచెం హీట్ అవుతుంది ఎక్కువగా. ఈ వైట్ మీద అస్సలు టచ్ చేయకూడదు. ఈ లోపల వైట్ మీద మాత్రం అస్సలు టచ్ చేయకూడదు. అక్కడ టచ్ చేసినారంటే మీ చెయ్యి ఇంకా కాలిపోద్ది అంటే మరీ బొగ్గు అయిపోదు, కొద్దిగా సురుక్కుమంటుంది ఇంకా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీద వీల్ ఉంది కదా, ఆ వీలే మెయిన్ థింగ్ అనమాట. ఆ వీలే అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది, అటు సైడ్ తిప్పితే అప్ అని చెప్పి, ఇటు సైడ్ తిప్పితే డౌన్ అని చెప్పి.
మీరు డౌన్ వైపు తిప్పారనుకోండి, అది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు దాని గురించి. అదే మెయిన్ థింగ్. అది దానివల్లే ప్రింట్ కరెక్ట్గా అయిద్దా లేదనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ప్రింట్ చేస్తున్నాను. 10 seconds. మెల్లగా లేపేయడమే. సో ఇక్కడ మన ప్రింట్ చూసారా, ప్రింట్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి చూసారా, వైట్గా వచ్చాయి కదా, అవి మెయిన్ రావాలన్నమాట. అవి రాకపోయిందా ప్రింట్ కరెక్ట్గా అంటలేదన్నమాట. ఓకేనా, మెయిన్ అవి రావాలి. అవి వచ్చాయంటే మీకు ప్రింట్ కరెక్ట్గా అయినట్టే. ఓకేనా, ఇప్పుడైతే ఇది చల్లారాలి. ప్రింట్ తీసిన వెంటనే స్టిక్కర్లు వేపేస్తామంటే అవ్వదు, అలా మొత్తం ఊడిపోతుంటాయి, బాగోదు. మెయిన్ అది చల్లారావాలి. చల్లారైన తర్వాత ప్రింట్ ఈ స్టిక్కర్ తీయాలన్నమాట. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బబుల్స్ అంటే ఈ ఎయిర్ గ్యాప్స్ రావాలి. అవి రాలేదంటే మీ ప్రింట్ అవ్వనట్టే. ఇప్పుడు ఈ ఎయిర్ గ్యాప్స్ రావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్. ఇది వీల్ అనమాట, ఇది అడ్జస్ట్మెంట్ వీల్. ఈ మిషన్ ఎంత కిందకి వెళ్ళాలి, ఎంత మీదకు ఉండాలి, ఎయిర్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ప్రింట్ పెట్టాను, దీనికి ఉంది కదా, దీనికి ఈ టీషర్ట్కి దీనికి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఆ అడ్జస్ట్మెంటే అది. రెండోసారి అయినా ప్రింట్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా, ఆ అడ్జస్ట్మెంటే ఈ వీల్. అది కరెక్ట్గా మనం పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం తిప్పి మళ్ళీ పెట్టండి. ఓకేనా, అది తిప్పి ఇది మళ్ళీ పెట్టండి. గ్యాప్ వచ్చిందా మళ్ళీ తిప్పండి, మళ్ళీ పెట్టండి. మళ్ళీ గ్యాప్ వచ్చిందా మళ్ళీ తిప్పండి, మళ్ళీ పెట్టండి. ఇంకా గట్టిగా అంటే మరీ దగ్గరికి అయిపోయింది, అప్పడంలాగా గట్టిగా దగ్గరికి అయిపోయింది అనుకోండి ఈ రెండు, అప్పుడు బాగా ప్రింట్ అవుద్ది. కాకపోతే కొంచెం ఈ నట్స్ ఇవన్నీ లూజ్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు లేనిపోని ఇవన్నీ వస్తాయి. సో కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, తర్వాతే ప్రింట్ వేయాలన్నమాట. జస్ట్ నార్మల్గా చాలామంది అంటారు టీషర్ట్లు కొనేయండి, మిషన్ కొనేయండి, ప్రింట్ వేసేయండి, అంతే చెప్తారు. కాకపోతే ఆ ప్రింట్ వేసే పద్ధతి కరెక్ట్గా ఉండాలి, లేదు అంటే టీషర్ట్లు పోతాయి. ఇప్పుడే చెప్తున్నా, నేను కొత్తలో 2 టీషర్ట్లు పాడు కొట్టేసాను అలానే. క్లాత్తో ఇది తొడాలి అంటే ఇలా చేయాలి. నేను చేయలేదు, ఎందుకంటే మాట్లాడే గ్యాప్లోనే ఇది ఆరిపోయింది అనమాట. ఓకేనా, కొంచెం హీట్గా ఉంది, ఇలాంటప్పుడే తీయాలి. ఇది రెడీగా ఉంది ఇప్పుడు తీయడానికి. సో ఫస్ట్ కార్నర్ పట్టుకోవాలి, అప్ అయినా పర్లేదు, డౌన్ అయినా పర్లేదు, కార్నర్ అయితే పట్టుకోవాలి. ఈ కార్నర్ పట్టుకొని ఒకసారి చిన్న జరక్ ఇవ్వాలన్నమాట. దీన్ని ఇలాగ అన్నామంటే ఇక్కడ నీట్గా వచ్చేసింది చూడండి. ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇగోండి, కొంచెం స్లోగా ఇలాగా జరక్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. అక్కడ జరక్ వచ్చేసింది కదా, ఇక్కడ అంటే లైక్ ఇక్కడ కూడా ఓపెన్ అయిపోయింది కదా, ఇంకా ఈ జరక్లు ఏం అవసరం లేదు, ఎలా అంటే వచ్చేస్తుంది. ఓకేనా, మీకు కస్టమర్ బెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే, అంటే 6 నెలల తర్వాత కూడా మీకు రివ్యూ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి తెలుసా, ఇంకోసారి ప్రింట్ వేయాలి. ఆ స్టిక్కర్ లేపేసి ఇంకోసారి ప్రింట్ వేసుకోవడమే. చూడండి, ఇక్కడ గ్యాప్ లేదు, కొంచెం ఉంటుంది లైట్గా, అలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే దానికి ప్రెజర్ కరెక్ట్గా ఉంటుంది. మెల్లగా లేపి చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ప్రింట్ అంటిందా లేదా అనేది రెండోసారి వేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. ఎలా తెలుసా, చూపిస్తాను చూడండి. ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి, దాంట్లో ప్రింట్ లోపల నుంచి థ్రెడ్స్ కనిపిస్తాయి. మీరు ఈ షర్ట్ నుంచి చూడొచ్చు నాకు తెలిసి, అదిగోండి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ అనేవి ప్రింట్ లోపల కనిపించాలి. అప్పుడే కరెక్ట్గా ప్రాపర్గా అంటినట్టు. ఓకేనా, ప్రింట్ పడినట్టు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఒక టీషర్టే ప్రింట్ వేసాను, ఇంకా నేను చాలా వేయాల్సినవి ఉన్నాయి. సో నేను ఒక టీషర్టే ప్రింట్ వేసాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో ఈ వీడియో ఎక్కడితోటి అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ నచ్చితే.